ఓం శ్రీ మాత్రి నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించాలనుకుంటే మనం ఈరోజు చెప్పేటువంటి ఔషధాన్ని కనుక సేవించినట్టయితే 100 సంవత్సరాల ఆయుర్దాయం అనేది కలుగుతుంది. అనగా 100 సంవత్సరాలు మంచిగా ఆయురారోగ్యాలతో జీవించవచ్చు. మనం ఈ రోజులలో సంపూర్ణంగా జీవించడమే మంచిది. ఏ జబ్బు లేకుండా ఉంటే అదే మన యొక్క గొప్ప భాగ్యంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యంకు మించింది లేదు. అలాంటిది మనం ఈరోజు ఒక ఔషధం గురించి చెప్పుకున్నాం, ఆ ఔషధాన్ని చూయించుకున్నాం. దాంతో కంటి మసకలు పోతాయి, తెల్ల వెంట్రుకలు రాకుండా పోతాయి. ఇంకా కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, చెప్పాలంటే వాతపిత్త కపాలను కూడా సరి సమానంగా ఉంచుతుంది అది. ఎందుకంటే వాతాన్ని పెరగకుండా, వాతాన్ని పెరిగినట్టయితే ఈ రోజుల్లో పక్షవాతాలు కూడా వచ్చి ఆటోమేటిక్గా మనిషి కింద పడిపోతున్నారు, మంచాలకి లేవలేని స్థితి వస్తుంది. ఇంకా మనకు 100 సంవత్సరాల ఆయుర్దాయం పెరగాలనుకుంటే ఈరోజు కనుక నేను చెప్పినటువంటి యోగాన్ని మీరు ఆచరించినట్టయితే ఎలాంటి జబ్బు అనేది రాదు. మనం ఈ ఔషధం కనుక సేవించినట్టయితే మన లోపలనే మనకు ఆక్సిజన్ తయారవుతుంది. మోకాళ్ళకు ఆక్సిజన్ అందకపోతే మోకాళ్ళ నొప్పులు అనేవి మనకు తయారవుతాయి. అక్కడ మోకాళ్ళ గుజ్జు అనేది కరగడం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. మరి ఈ ఔషధం కనుక సేవించినట్టయితే ఆ మోకాళ్ళ కాడ కూడా ఆక్సిజన్ రిలీజ్ అయ్యి అక్కడ కార్టిలేజ్ అనేది ఉత్పత్తి అయ్యి ఆ మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా చేస్తుంది. కిడ్నీ సమస్యలను తీసేస్తుంది. ఇట్లా చెప్పాలంటే మనకు క్యాన్సర్ అనేది ఫ్యూచర్లో భవిష్యత్తులో క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుంది ఈ ఔషధం కనుక చేయించినట్టయితే. 100 సంవత్సరాలు ఆయుష్ అనేది కంపల్సరిగా వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా జీవించే అవకాశము ఈ ఔషధంతో అయితే నేను ఉందని భావిస్తున్నాను. చేసుకునేవారు ఎవరైతే చేసుకోవచ్చు, కానీ కొంచెం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. కానీ అందరికీ తెలిసిన మూలికనే అది తిప్పతీగా. దాన్ని సంస్కృతంలో అమృతవల్లి అని పిలుస్తారు. విష జ్వరాలు, వచ్చిన జ్వరాలు అనేవి 1-2 రోజులనే మనం వేసినట్టయితే, ఇప్పుడు డెంగ్యూ ఉంది, మలేరియా ఉంది, టైఫాయిడ్ ఉన్నది, ప్లేట్లెట్ కణాలు తగ్గిపోయినాయి అంటారు. ఇది కనుక మనం వేసిన 20 నిమిషాల లోపలనే మళ్ళీ రికౌంట్ తిరిగి మళ్ళీ ప్లేట్లెట్ కణాలు మళ్ళీ మనకు స్టార్ట్ అయిపోతాయి. ఆ కణాలను వృద్ధి చెందుతుంది. ఆ జ్వరం అనేది పూర్తిగా నివారించబడుతుంది. వేలాలనే కాస్త మళ్ళా కణాలు లక్షలకు వెళ్ళిపోతాయి. ఇది మనకు ప్రతి గ్రామంలో దొరికే మొక్కే కాబట్టి ఆ మొక్కను కనుక ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు అనేటివి మనం నేరుగా చూడవచ్చు. ఇప్పుడు ఆ మొక్క అయితే చూపెడతాను. చూపించిన తర్వాత దాని విధానం మొత్తం చెప్తాను. ఇలా ఒకసారి రండి. ఈరోజు తిప్పసత్తు కూడా ఒక విలువైన సమాచారం ఉంది మన దగ్గర. ఆ విలువైన సమాచారం కూడా మీకు అందిస్తాను. దీంతో పాటు ఇక్కడ చాలా చెట్లటే ఉండే, కానీ ఇదివరకు మొత్తం ఈ యొక్క చెరువు కట్టకు దీన్ని మరమ్మతులు స్టార్ట్ చేసి మొత్తం అటు ఇటున్న చెట్లు మొత్తం పీకేశారు. అంటే అన్నిటి తొలగించారు జేసీబీలు పెట్టేసి. ఇప్పుడు కొద్దిపాటి చెట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కానీ ఆ చెట్టు అయితే మీకు ఇప్పుడు ఇలా చూపెడతా. ఇలా చూడండి, ఇదే ఆ తిప్పతీగ. దీని యొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయి. ఇంకా పెద్ద సైజు కూడా వస్తాయి. దీని యొక్క కాయలు వచ్చేసి ఒక గుత్తులుగా ఇవి ఉంటాయి. ఇట్లా ఇక్కడ ఈ తీగ ఈ విధంగా మనము కొద్దిగా కట్ చేసి ఒక జానడంతా భూమిలో వేసేసిన మళ్ళీ తీగ దీనికి నాటుకుంటుంది. ఇది తీగేసిన విత్తనాలు లేకపోయినా కానీ ఈ తీగతోటి మాత్రం మళ్ళీ చెట్లు అనేవి వస్తాయి. దీనికి చావు అనే లేదు. ఇది మనము ఇలా చూడండి, కొద్దిగా తీగ అయితే తీస్తున్నా. ఆకులు మనకు ఈ విధంగా ఆకులు అనేవి పెద్ద కూడా వస్తాయి ఇట్లా. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది తయారు చేసుకునే విధానము సుమారుగా మనకు ఇది 3 కిలోల తీగ పౌడరు. ఈ తీగలు సరిపోవు, లావాటి తీగలు ఇలా ఉంటాయి. ఒక్కొక్కటి తీగ వాగుల పొంటి చాలా ఉంటాయి ఈ తీగలు. ఇవి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. 3 కిలోలు మొత్తము దీన్ని మనకు అవసరం ఉంటుంది. వేర్లు 1 కిలో వేర్లను తీసుకొచ్చుకోవాలి. 1 కిలో ఇది 2 కిలోలు, మొత్తం 3 కిలోలు అవసరం ఉంటాయి తీగ జాతి వేర్లతో సహా. మరి ఇక్కడ ఏం చేయాలంటే, ఇంత ఇంచు ముక్కలు కట్ చేసి మెత్తగా చితుగ్గొట్టి ఎండలో ఎండించండి ఈ తీగను. ఆ వేర్లను కూడా ఇంచు ముక్కలు కట్ చేసి చితుగ్గొట్టి ఎండలో ఎండించండి. ఇది 2 కిలోల పౌడరు, అది 1 కిలో పౌడరు. ఈ మొత్తము ఒక దానిలో వస్త్రకాలితం చేయండి. మొత్తం మళ్ళీ ఒక దానిలో భద్రపరచండి. 480 గ్రాములు పాత బెల్లం ఉంటుంది. ఇట్లా ముద్దలు అనేటి బెల్లం దొరుకుతుంది మనకు.
ఈ సైజు పిడికిడి పిడికిడి ముద్దలు అనేటి పాత బెల్లం ఓల్డ్ది అది తీసుకొచ్చుకొని మొత్తం పౌడర్ చేయండి, దాన్ని మెత్త చూర 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 కట్ చేయండి, దాన్ని కట్ చేసి దాన్ని 480 గ్రాములు ఒక పక్కకు ఉంచుకోండి. మనకు ఇదివరకు తేనె అనేది దొరుకుతుంది అందరికీ బయట. ఆ బయట దొరికేది కాకుండా మనకు వేటగాళ్ళు ఉంటారు బయట, గుట్టకు కొండలకు పెడతాయి బండలకు, ఆ బండలకు పై భాగంలో పెడితే ఒక్కొక్కదానికి 10 నుంచి 20 కిలోల తేనె కూడా ఒక్కటే దానికి తెట్టక అనేది వస్తుంది. దాన్ని ఒక 160 గ్రాములు అందులో నుంచి పైన పెట్టినదే కావాలి మనకి. ఇక్కడ ఈ ఔషధంలోకి పైన ఉన్నటువంటిది ఒక 160 గ్రాములు. పుట్టలల్లా తేనె దొరుకుతుంది మనకు, పుట్ట తేనె అంటారు. తెట్టమిన తెట్ట, తెట్టమిన తెట్ట, తెట్టమిన తెట్ట, ఇట్లా 7 తెట్టలు పెడతాయి పుట్టలో ఉన్న తేనె. ఒక్క ఈగ కనుక మనకు కుట్టినట్టయితే ఒక 20 రోజుల దాకా నొప్పి పోదు. ఎందుకంటే సఫాన టైం ఒకనొక కాలంలో ఒక ఈగ నన్నే కుట్టింది, అది ఈ ఏలు గట్టిగా అయింది. ఒక 4 రోజుల దాకా నొప్పి అనేది పూర్తిగా పోలేదు. 20 రోజుల వరకు మెల్లమెల్లగా నొప్పి తగ్గిపోయింది. అప్పుడు సమయం వచ్చింది, కుట్టింది. ఇప్పుడు దాని ఒక 160 గ్రాములు తీసుకోండి. మనకు ఇది చిన్న తేనెల ముసురు తేనె అని ఉంటుంది, అది తొర్రలల్లో పెడుతుంది, చెట్ల తొర్రలలో పెడుతుంది. అది సుమారుగా ఈగలు చిన్నవి ఉంటాయి, అవి కూడా కుడతాయి, అవి కూడా కుడితే నొప్పి అనేది వస్తుంది. దాని ఒక 160 గ్రాములు తీసుకోండి. ఇవి 160 మొత్తము 480 గ్రాములు. ఇది ఇట్లా అయింది. దీని ఇలా పక్కకు ఉంచుకోండి సపరేట్గా. మనకు దేశీ ఆవులు దొరుకుతాయి, మనకు గ్రామాలల్లో అక్కడక్కడ ఉంటాయి. ఇప్పుడు అవి కూడా అంతరిస్తున్నాయి దేశీ ఆవులు. ఏకైక జీవి ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేసే ఏకైక జీవి మనకు చెప్పాలంటే అదే మనకు గోమాతే. గోమాతను మనం సంరక్షించుకోలేకపోతున్నాము. ఈ రోజులో చాలా బాధగా ఉంది. కానీ మనం వాటిని కాపాడుకోవాలి. ఇప్పటికైనా ఇంటికి ఒక ఆవును అనేటివి కంపల్సరీ పెంచుకుంటే ఎవరికి జబ్బులు అనేటివి సోకకుండా ఉంటాయి. అయితే దాన్ని కూడా ఏం చేయాలంటే అందులో నల్లది ఉంటుంది, ఆవులలో నల్ల ఆవు ఒకటి, ఎర్ర ఆవు ఒకటి, గోవర్ణము, అందులో తెల్ల ఆవు ఒకటి. ఇవి 3 ఆవులు సపరేట్ ఉండాలి మనకి. ఇవి ఒక్కొక్క దాన్ని పాలు తీసుకొచ్చుకొని తోడేసుకొని వాటిని మనము చిలుక్కోవాలి. చిలుక్కుంటే వెన్న అనేది వస్తుంది. వెన్నను కరిగించినప్పుడు నెయ్యి వస్తుంది. అంటే ఫస్ట్ పెరుగు చేయాలి. దాన్ని ప్రాసెస్ కాకుండా మనము మిషన్ పెట్టి తీస్తే పని చేయదు అది. ఎందుకంటే పాలు తీసుకొచ్చుకోవాలి, కొంచెం తోడేసుకుంటే పెరుగు అవుతుంది. ఆ పెరుగును కాస్త మనం చిలుకుతే వెన్న అవుతుంది. వెన్నను కాస్త తీసి ఎండలో పెట్టినామనుకో నెయ్యి వచ్చేస్తుంది మనకు. ఆ నెయ్యి ఒక్కొక్క దాన్ని ఇప్పుడు నల్ల ఆవుది 160 గ్రాములు, ఎర్ర ఆవుది 160 గ్రాములు, తెల్ల ఆవుది 160 గ్రాములు. ఈ మూడింటిని ఒక్కొక్కటి 160 గ్రాముల చొప్పున ఇవన్నిటిని ఒక దగ్గరికి చేర్చుకోండి. ఇవన్నీ మనకు అయినాయి కదా. రెడీ అయినాక ఒక పెద్ద స్టీల్ బేషన్ తీసుకోండి, ఇంత లావాటిది. ఇంత తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందులో నెయ్యి పోయండి. నెయ్యి పోసినాక అంత కలపండి. ఇట్లా నెయ్యి పోసి అంత కలిపిన తర్వాత ఇందులో బెల్లం వేసేయండి. బెల్లం వేసిన తర్వాత అంత బెల్లం కలపండి. ఇటుకు ఫస్ట్ నెయ్యి అంటిన తర్వాత, పాత్రకు నెయ్యి అంటిన తర్వాతనే ఈ బెల్లం అంటాలి చుట్టూ. బెల్లం అంటిన తర్వాత పౌడర్, ఇప్పుడు మనం తయారు చేసుకున్న చూర్ణము, తిప్పతీగ వేర్లది, తిప్పతీగ కాండముది, ఈ పౌడర్ మొత్తం అందులో పరచండి. ఇట్లా పరిచిన తర్వాత మనము ఏం చేయాలి, ఉన్న తేనె పోసేయాలి. అందులో పోసేసి ఒక 20 నిమిషాలు మంచిగా ఇట్లా కలిపేసిండి. మొత్తము 20 నిమిషాలు మంచిగా చేతితోటి మర్దన చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మంచిగా ఇట్లా కలిపేసి దాన్ని ఒక పెద్ద సీసా, మంచి సీసా, ఒక సీసా తీసుకొని ఆ సీసాలో దీన్ని ఎత్తి ఒక 21 రోజు దాన్ని గాలి బయటికి వెళ్ళొద్దు. ఆ విధంగా భద్రపరిచిన తర్వాత దీన్ని రోజు ఒక 3 గ్రాముల మోతాదుగా తింటూ మళ్ళీ అవే నాటి ఆవు పాలు. అప్పుడు కలర్ ఏం అవసరం లేదు, ఏ కలర్ అయినా ఏం పర్లేదు. మీరు ఎర్రై తాగినా ఏం పర్లేదు, నల్లై తాగినా ఏం పర్లేదు, మామూలుగా తెల్లై తాగినా ఏం పర్లేదు. ఒక గ్లాస్ పాలు ఈ ఔషధం రోజు పరిగడుపున ఒక 3 గ్రాముల మోతాదు లోపలికి సేవిస్తూ పట్టిక బెల్లం కలిపినటువంటి నాటి ఆవు పాలు కనుక మీరు తాగినట్టయితే 1 సంవత్సర కాలం చేసేసరికి మీకు 100 సంవత్సరాల సంపూర్ణ ఆయుర్దాయం అనేది కలుగుతుంది. అంటే భవిష్యత్తులో షుగర్ రాదు, బీపీ రాదు, మైండ్ టెన్షన్లు, మైండ్ ఒత్తిడిలు కూడా రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అవి ఇవి కాదు, సమస్తమైన జబ్బులు అనేటివి సోకకుండా ఉంటాయి. మేము తయారు చేసినటువంటి తిప్పసత్తు ఇది చాలా నాణ్యతమైనది. ఎలాంటి విషజ్వరమైన క్షణంలో తగ్గిస్తుంది. అంటే ఇది డెంగ్యూ జ్వరం బారిన పడి ఈ రోజులలో ఎందరో చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా డబ్బు అనేది ఖర్చు పెట్టుకుంటున్నారు. అలాంటి డబ్బు ఖర్చు పెట్టుకోకుండా
ఇది ఒక్క రోజులనే తగ్గించుకోవచ్చు, కానీ 3 రోజులు వాడితే సరిపోతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది ఈ తిప్పసత్తు తీగ నుంచి మనం తీసినటువంటి తిప్పసత్తు ఇది ఒరిజినల్ కాబట్టి మనకు ఇది ఒక కుంకుడు గింజ మోతాదు సరిపోతుంది. దీన్ని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం ఒక కుంకుడు గింజ, సాయంత్రం ఒక కుంకుడు గింజ ఇలా చూడండి, ఇలా వేసేసి ఎవరికైతే డెంగ్యూ వచ్చిందో, కణాలు పూర్తిగా తగ్గిపోయినాయి, ఒక 10-20 వేలు ఉన్నాయనుకున్నప్పుడు కూడా మనిషిని మనం బతికించవచ్చు. ఇది పంచదార, అంటే ఏ శుభకార్యమైనా పూర్వం నుంచి మనం ఇదే పంచదారనే వాడుతున్నాము. అంచేత ఇది ఒక స్పూను ఇట్లా వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. మరి చేతులతో మళ్ళీ దీన్ని మనము కలపద్దు. ఇట్లా దీన్ని చేతులతో కలపాల్సిన అవసరం లేదు. ఇట్లా పూర్తి ఇట్లా మనం సత్తుపిండి, పూర్వం సత్తుపిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇట్లా కలుపుకోండి. కలిపేసుకొని దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా నోట్లో పోసుకొని చప్పరించి మింగడమే. ఇలా చూడండి, ఇలా ఇలా మొత్తం ఇది కరిగిపోతుంది. దీని రుచి ఏముండదు, అది సత్త అనేది చప్పగానే ఉంటుంది, ఇది కొంచెం స్వీట్ వస్తుంది. ఇట్లా మనము మింగినాక ఒక అర్ధగంట నుంచి మనకు ప్లేట్లెట్ కణాలు అనేవి పెరగడం స్టార్ట్ అయిపోతాయి. పొద్దున ఎన్నైతే కణాలు ఉన్నాయో మీరు సాయంత్రం టెస్ట్ చేసుకునేసరికి మీకు అవి కనీసము చాలా వరకు అయితే, ఇప్పుడు మనకు 4 లక్షలు ఉండాల్సినటువంటి 4 లక్షల పైన ఉండాల్సినటువంటి కొందరికి 20,000కు 10,000కు వచ్చి పడతాయి. కొందరికైతే ఇక వారు ఎన్నో రకాల ఔషధాలు అనేవి ఉపయోగించేసరికి కూడా కొందరికి చేదాటిపోయే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయం కూడా దీన్ని కనుక ఉపయోగించినట్టయితే లాస్ట్ స్టేజ్కి వచ్చింది కూడా ఒక మనకు 20 నిమిషాలు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ సాయంత్రం చెక్ చేసేసరికి 1 లక్ష పైన దాటిపోయి ఉంటాయి. మళ్ళీ సాయంత్రం ఒకసారి వేసుకుంటే పొద్దున వేసుకునేసరికి అవి 2 లక్షలు దాటిపోయి ఉంటాయి. ఇట్లా ఈ విధంగా 3 రోజులు వేసుకునేసరికి మీకు ఎన్నైతే ఆ ప్లేట్లెట్ కణాలు ఉండాలో అన్ని సంపూర్ణంగా వచ్చేస్తాయి. ఏది ఇలాంటి తిప్పసత్తు కనుక వాడితే. మరి ఈ తిప్పసత్తును మీరు తయారు చేసుకునే యోగం ఎట్లుంటుంది అంటే చెప్తానండి. ఇది అందరికి తయారు చేసుకొని కొంచెం కష్టంగా ఉంటుంది. మరి దీన్ని తీగ ఇంత లావాటి తీగ తీసుకోండి. దీని యొక్క వేర్లు తీగ తీసుకొచ్చి బోర్ వాటర్ ప్రెషర్ పోసినప్పుడు కడగండి. కడిగినాక మెత్తగా దంచాలి. దీన్ని దంచి 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 ఒక పెద్ద దానిలో బాకెట్లో ట్రబ్బులు వేసి బాగా పిసుకండి దంచిందని. దాని తర్వాత చెత్తంతా తీసేసి దీన్ని ఒక పెద్ద స్టీల్ పాత్ర అందులో పోసేసి ఈరోజు రాత్రి అంతా నిలువ ఉంచండి. రేపు పొద్దున మెల్లగా అంపుకొని దాన్ని మళ్ళీ ఎండలో పెడితే బ్రష్ కొట్టేస్తే ఈ విధంగా మీకు తెల్లటి స్వచ్ఛమైన పౌడర్ అనేది వస్తుంది. ఇలాంటి ఔషధాలు ఉపయోగించుకునే వారికి ఇది చాలా దివ్య ఔషధము. ఈ తిప్పతీగను అమృత వాలంటారు. నిజానికి ఇది అమృతంతో సమానమే. మీరు ఎవరైనా చేసుకునేవారు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.